మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జైదీష్. ఈరోజు అయితే మనం కైక్లూరు క్రేజీ ట్రైన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఆ ఛాలెంజ్ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. ఇప్పుడే ఇన్స్టాలో ఒక రీల్ చేసి పెట్టాను. ఆ రీల్లో ఏ నెంబర్ ట్రైన్ ఎక్కాలి, అది ఆల్రెడీ ఏ నెంబర్ ట్రైన్ ఎక్కాలి అనేది డిసైడ్ అయిపోయింది. 3rd నెంబర్ ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ వర్సెస్ నర్సాపూర్. ఇప్పుడు ఆ ట్రైన్లో నేను ఎన్నో నెంబర్ స్టాప్లో దిగాలనేది ఇప్పుడే ఒక ఇన్స్టా రీల్ అయితే చేసి పెట్టాను. ఆ ఇన్స్టా రీల్లో వచ్చే కామెంట్ని బట్టి నేనైతే ఇప్పుడు ట్రైన్ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూద్దాం ఏ కామెంట్ వస్తుందో, ఏ స్టేషన్కి దిగాలో. అయితే ఇక్కడ అంతా కూడా ఈ ట్విస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా ఊరు పేరు కాదు, ఎక్కడ మెన్షన్ చేయకూడదు ఏ కామెంట్లో కూడా. ఓన్లీ స్టేషన్ నెంబర్సే. స్టేషన్ నెంబర్స్ అంటే రైల్వే స్టేషన్ నెంబర్స్ కాదు. మనం ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి 1వ నెంబరు 2వ నెంబర్ అలా స్టాపుల వైజ్ అనమాట. ఎన్నో స్టాప్లో దిగాలనేది కామెంట్ పెడతారు ఇన్స్టాలో. ఆ వీడియో ఆధారంగా నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకుంటాను అన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రైన్ ఇది. లింగంపల్లి నర్సాపూర్ అంట. నర్సాపూర్ మేమో సెకండ్ ట్రైన్ మన స్టేషన్కి వచ్చిన తర్వాత. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. పాలకొల్లుకి చాయ్ తాగొద్దాం అని చెప్పి బయటకు వచ్చేలా. వచ్చేసింది మామ, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే. ఫస్ట్ ట్రైన్ మన ఈ జర్నీలో మొట్టమొదటి ట్రైన్ అన్నమాట ఇది. ఇంకా ఎన్ని ట్రైన్లు ఎక్కిస్తారో, ఎన్ని ట్రైన్లు దింపుతారో అంతా మీ చేతిలో ఉంది. నా రిమోట్ మీ చేతుల్లో. జనరల్ అయితే ఖాళీ లేదు, చూద్దాం. వెనకాల లాస్ట్లో ఉంటుంది కదా జనరల్, అక్కడ ఎక్కుదాం. బాగా చెప్పేది. ట్రైన్లోకి అయితే వచ్చేసాను మామ. జనరల్ అయితే ఫుల్ బిజీగా ఉంది. సర్లే స్లీపర్ అయితే ఎక్కేసాను. టీసీ వస్తే 100-200 ఫైన్ వేస్తాను నాకు తెలిసి. పాలకొల్లు దాకానే కదా, ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం. బాయ్ కైక్లూరు, మళ్ళీ ఎప్పుడు వస్తాను. ఫస్ట్ స్టాప్ ఆగ్వీడ్ అయితే వచ్చాం ఇప్పుడు. భీమవరం సెకండ్ స్టాప్ భీమవరం వచ్చాం మనం ఇక్కడికి. వచ్చేసాం మామ, మనం పాలకొల్లు వచ్చేసాం. పాలకొల్లు అయితే ప్రస్తుతం పాలకొల్లులో ఉన్నాం. మీరు చెప్పినట్టుగా 3rd నెంబర్ స్టాప్ అనమాట ఇది పాలకొల్లు. ఇప్పుడైతే ఇక్కడ దిగగానే ఇక్కడ ఇంకో ఇన్స్టా రీల్ అయితే చేస్తాను. ఏ ట్రైన్ ఎక్కాలనేది దాన్ని బట్టి బేస్ అయ్యి నెక్స్ట్ జర్నీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ ఏది ఎక్కాలి ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఏ టాస్క్ ఇస్తారో. మామ 3వ నెంబర్ ట్రైన్ ఎక్కాను, 3వ నెంబర్ స్టాప్లో దిగాను. ప్రజెంట్ అయితే పాలకొల్లులో ఉన్నాను. మరి ఇక్కడ ఇప్పుడు వచ్చే ట్రైన్స్లో ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలో కొంచెం త్వరగా చెప్తే మళ్ళీ వెళ్ళి నేను ట్రైన్ టికెట్ తీసుకోవాలి కదా. త్వరగా ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలి అండ్ అలాగే ఎన్నో నెంబర్ స్టేషన్లో దిగాలి, రెండు కూడా కామెంట్ చేయండి మామ ఈ వీడియోలో. ఫర్ సపోజ్ ఇప్పుడు 1, 2, 3, 4 ఇక్కడికి వచ్చే ట్రైన్లో సీరియల్ వైజ్గా లెక్కేసుకుంటే అండ్ అలాగే ట్రైన్ ఎక్కిన తర్వాత ఎన్నో నెంబర్ స్టేషన్లో దిగాలి కూడా కామెంట్ చేయండి, రెండు కలిపి. మేబీ ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ ఎక్కి ఫస్ట్ స్టాప్లో దిగాలనుకో 1 to 1 అని పెట్టండి. లేదు సెకండ్ ట్రైన్ ఎక్కి సెకండ్ స్టాప్లో దిగాలంటే 2 to 2 అని పెట్టండి. అలా ఏదైనా కానీ మీకు నచ్చింది కామెంట్ చేయండి మామ. మరి నేను వెళ్తున్నా టికెట్ తీసుకోవడానికి. సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది సెకండ్ ట్రైను. నిడదవోలు ట్రైన్, నర్సాపూర్ నుంచి నిడదవోలు వెళ్ళే ట్రైను. ఆ ట్రైన్ ఎక్కి 5వ నెంబర్ స్టేషన్లో దిగమన్నారు. 5వ నెంబర్ స్టేషన్ అంటే తణుకు ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నాను. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 2 minutesలో వస్తుంది ట్రైన్.
ట్రైన్ వస్తుంది మామ, మెమో ట్రైన్. మా ఊర్లో దీన్ని అయితే గంగరపురుగు ట్రైన్ అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. అదేంటి అది ఎక్కడో ఆగేటట్టు ఉంది, ఇక్కడ దాకా కూడా వచ్చేలా లేదు. వచ్చేస్తుంది. ఖాళీగా ఉంటుందంట, ఫుల్ జనం అయితే ఫుల్గా ఉన్నారు. కొంతమంది ఆ పక్క నుంచి కూడా ఎక్కడ అనుకున్న నుంచి అన్నారు. ఇక్కడ ఆగదు, అలా వస్తుంది. ఓర్ని అక్కడ ఆగిపోయింది. ఈ ట్రైన్ ఎక్కి ఇప్పుడు మనం 5th స్టాప్లో దిగాలి. మామా అత్తిలి, మన ఈ ట్రైన్ జర్నీలో 4వ స్టాపు అత్తిలి. నెక్స్ట్ స్టాప్ అనమాట 5th స్టాపు. 2nd నెంబర్ ట్రైన్ ఎక్కి 5వ నెంబర్ స్టాప్లో దిగమన్నారు కదా. నెక్స్ట్ స్టాప్ అయితే తణుకు, అక్కడ దిగాలి మనం. మామ అత్తిలో ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి మామ. వచ్చేసాం, మన 5వ నెంబర్ స్టాప్ ఇదే తణుకు. ఇప్పుడు ఇక్కడ దిగాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇన్స్టా రీల్ చేసి పెడతాను, ఎక్కడ పంపిస్తారో చూద్దాం. మీ కామెంట్స్ దెబ్బకి తణుకులో పడ్డా మామ. మరి ఇప్పుడు ఎక్కడ పంపిస్తారో చూద్దాం. ఇక్కడ తణుకు స్టేషన్ అయితే ట్రైన్స్ చాలా తక్కువ అనమాట, చూసి పెట్టండి. మరి ఇప్పుడు ఈ స్టేషన్లో ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలి అండ్ అలాగే ఎన్నో నెంబర్ స్టేషన్లో దిగాలి. లేట్ చేయొద్దు మామ, చాలా ఫాస్ట్గా పెట్టండి. అసలు ఈ స్టేషన్కి ట్రైన్లు చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం త్వరగా, టైం ఇక్కడ వేస్ట్ చేయకూడదు కదా, అందుకనే. తణుకు రైల్వే స్టేషన్ దగ్గర అయితే బయటకు వచ్చాను. బయటకు వచ్చి టీ తాగాను. స్టేషన్ అయితే బాగుంది, కానీ అవతల పక్క మాత్రం ఫిష్ లోడింగ్ అయితే జరుగుతాయి అనుకుంటా. ఈగలు ఎక్కువ ఉన్నాయి అవతల పక్క ప్లాట్ఫామ్ బాగుంది. 1 చూడాలి నెక్స్ట్ ఎక్కడికనేది. మళ్ళీ ఫస్ట్ వచ్చే ట్రైన్ అయితే ఎక్కమని చెప్పి అయితే కామెంట్ వచ్చింది. దానిలో మళ్ళీ 6వ నెంబర్ స్టాప్లో దిగాలంట. ఖాళీగా ఉండటం వల్ల ఏమో చాలాసేపు ఉంది ట్రైన్. అది ఇంకా 12ంటికి వస్తుంది. ఆకలేస్తుంది లోపు. ఇంటికాడ నుంచి పులిహోర చేసుకొని తెచ్చుకున్నాను, తినేస్తున్నా. ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి తణుకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం మామ. ఇప్పుడైతే మళ్ళీ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. 1వ నెంబర్ ట్రైను అండ్ అలాగే 6th నెంబర్ స్టేషన్ అని చెప్పి అయితే చెప్పారు. 1వ నెంబర్ ట్రైన్ వచ్చేసి నర్స్పూర్ అనమాట, ప్యాసింజర్. అది కూడా అది నర్స్పూర్ దాకా వెళ్తుంది. లాస్ట్ స్టాప్ 6th స్టాప్ అది నర్స్పూర్. ఇప్పుడు టికెట్ అయితే తీసుకుందాం వెళ్ళి. నర్స్పూర్కి టికెట్ తీసుకున్నాను. ఉన్నది కూడా ఒకటే ట్రైన్, అది ఆ ఒక్క ట్రైనే వస్తుంది. ఇంకా 5 minutes 10 minutes టైం ఉంది. తణుకు నుంచి మళ్ళీ నర్స్పూర్కి అయితే స్టార్ట్ అయ్యాను. అదృష్టమైన విషయం ఏంటంటే ట్రైన్ అయితే బీభత్సమైన ఖాళీగా ఉంది. ఎందుకో తెలియదు కానీ దాన్ని చూడంగానే నాకు లాగాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నా ఒక్కడికి ఎలా అనిపించిద్దా లేకపోతే అందరికి అలాగే అనిపించిద్దా? వచ్చేసినాం మామ, మనం నర్సాపురం వచ్చేసినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చాం. లగేజ్ తెచ్చుకుందాం, దిగాలిగా. మన బస్తా బాబాయిని వేసుకొని మెల్లో బయలుదేరదాం. అమ్మని అమ్మ 3లో ఏదో ఇంకో ట్రైన్ రెడీగా ఉందంట. రాబోయే 48 గంటల్లో మీరు నన్ను ఎక్కడికి పంపిస్తారో తెలియదు కానీ మామ, ఇప్పుడు దాకా జరిగిన 6 గంటల జర్నీలో అయితే మాత్రం కైకలూరు నుంచి నర్సాపురం రావడానికి పాలకొల్లు వచ్చి, పాలకొల్లు నుంచి తణుకెళ్ళి, తణుకు నుంచి నర్సాపురం రావాలని చెప్పి ఈరోజే నాకు అర్థమైంది. సరే మామ, ఇప్పుడైతే నర్సాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ట్రైన్ ఎక్కాలి అండ్ అలాగే ఎన్నో స్టాప్లో దిగాలి త్వరగా కామెంట్ చేయండి మామ. ఈ వీడియోలో వచ్చే కామెంట్స్లో 7th కామెంట్ని అయితే నేను పిక్ చేస్తాను. ఫస్ట్ ట్రైన్ ఎక్కమన్నావు కదా మామ, టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు, వెళ్ళిపోద్దామో. కొంచెం ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కుతాను. టికెట్ తీసుకున్నామమ్మ, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉందంట, వెళ్తున్నా. ఎక్కేసాను మామ ట్రైన్. మధురానగర్ నెక్స్ట్ స్టాప్. 21 స్టాప్స్ కూర్చోవాలి ఇప్పుడు. చాలా ఫుల్ బిజీ అయింది ట్రైన్ అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది.
నెక్స్ట్ ట్రైన్ ఎక్కడానికి నర్స్పూర్ స్టేషన్లో అయితే మళ్ళీ మధురానగర్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు నర్స్పూర్ స్టేషన్ నుంచి కదిలే ఫస్ట్ ట్రైన్ ఎక్కి 21st స్టాప్లో దిగమన్నారు. 21st అంటే మధురానగర్ అన్నమాట. ట్రైన్ అయితే ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. పొద్దున్నుంచి నా జర్నీ మొత్తం ప్యాసింజర్స్లోనే జరుగుతుంది. వచ్చి ఎక్కానో లేదో వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం అన్న టైం ఇస్తుందేమో అనుకున్నాను. వాటర్ బాటిల్ అయిపోయింది వాటర్ తెచ్చుకోవడానికి. చూద్దాం నెక్స్ట్ స్టాప్లో ఎక్కడన్నా వాటర్ వస్తే వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి. బాయ్ బాయ్ నర్సాపురం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ తిరిగి అక్కడికే రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడైతే మన స్టాప్ దిగట్లేదు. మనం దిగాల్సింది 21st స్టాప్ అనమాట. ఆ 21st స్టాప్ వచ్చేసి ఇందుపల్లి. ఐ థింక్ ఇందాక నేను తప్పు చెప్పాను వీడియోలో, పొరపాటున అయితే తప్పు చెప్పాను అన్నమాట ఇందాక బై మిస్టేక్. ఈ ఊరు రైల్వే స్టేషన్కి నాకైతే ఒక సంబంధం అయితే ఉంది. సంబంధం ఏంటనుకుంటున్నారో, ఇది అమ్మ వర్షం పడుతుంది అది కాదు. ఒకప్పుడు ఒకనో టైంలో నా చిన్న వయసులో నేను ట్యాబ్లెట్లు తీసుకురావడానికి జర్నీ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ జర్నీ అనమాట. చిన్న వయసులోనే నేను ట్రైన్ ఎక్కి జర్నీ చేసేవాడిని ఒంటరిగా. అప్పట్లో సమోసాల కోసం అని చెప్పి అండ్ అలాగే గుడివాడలో మసాలా శనగలు అమ్మేవాళ్ళు. ఆ శనగల కోసం డబ్బులు దాచుకొని టికెట్ తీసుకోకుండా ట్రైన్లో ఎక్కేవాడిని. ఈ స్టేషన్లో ఒకసారి టీసీ వస్తున్నాడని కంగారులో ఆపోజిట్ డైరెక్షన్లో రన్నింగ్ ట్రైన్ దిగాను. మోకాలు చెప్ప పగిలిపోయిందిగా. 21st స్టాపు ఇందుపల్లి దిగేవి. ఇక్కడ ఇదో పల్లెటూరు అమ్మట, ఏమీ లేవు. ఇదే స్టేషన్ ఎంట్రన్స్. కానీ మీరు చూస్తే ఇక్కడ ఏ కొట్లు కానీ ఏమీ లేవు. ఎదురుగుండా పొలాలు. ఈ పొలాలు ఇప్పుడే వరి నాట్లు వేసినట్టున్నారు. అవి కనుక పచ్చగా వస్తే మాత్రం భలే ఉంటుంది. ఇది రోడ్డు చూసారా, ఆ ఊరు స్టేషన్కి వచ్చే దారి ఇది. అటు ఇటు ముళ్ళ కంపలతో చిన్న కాంక్రీట్ ఒక ఈ కంకర రోడ్డు అయితే ఉంది. అక్కడైతే అటు కొంచెం ఎదురుకైతే వెళ్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రైన్ అయితే లేదనమాట. 6:30 దాకా ట్రైన్ అయితే ఇక్కడ ఏమీ లేదు. అండ్ అలాగే వీడియో అయితే చేస్తున్నాను, ఇన్స్టాలో వీడియో పెడతాను. ఇప్పుడు వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఏ ట్రైన్ ఎక్కాలనేది కన్ఫర్మ్ అయింది కదా. ఇంకెలాగో ట్రైన్ రావడానికి ఫస్ట్ ట్రైన్ రావడానికి కూడా 1/2 అవర్ టైం ఉంది. ఈలోపు మనం అలా ఇలా ఊరిని అయితే చూసొద్దామండి. ఇలాంటి ఊర్లో చిన్న ఊర్లలో నైట్ టైం దింపారనుకో, ఇలా బయటికి రావాలంటే ఇలాంటి రోడ్లో కొంచెం భయం వేస్తుంది. ఊహించుకోండి, ఇదే సిచ్యువేషను, ఇదే ట్రైన్, ఇదే స్టేషను. నైట్ టైం ఈ ప్లేస్ మనకు చాలా భయంకరంగా కనిపిస్తుంది. అది ఇప్పుడు పగలో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అది ఎక్కడో స్టేషను. వాటర్ బాటిల్ కోసం మనం ఇక్కడ దాకా వచ్చాం. ఇది కొట్టు, ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ రోడ్డు ఉందన్నమాట, మెయిన్ రోడ్డు. ఇక్కడ ఉంది షాపు. వాటర్ బాటిల్ తీసుకోవాలి. వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ తిరిగి స్టేషన్ దగ్గరికి అయితే వస్తున్నా. సిగ్నల్ లేవు. రీల్ అప్లోడ్ చేసి చాలాసేపు అవుతుంది. ఇంకా అది అప్లోడ్ అవ్వాలా. అది అప్లోడ్ అవ్వాలి. 97% అప్లోడ్ అయింది. 3% దగ్గర ఆగిపోయింది. అది అప్పుడు అప్లోడ్ అవ్వాలి. దానికి మీరు ఎప్పుడు కామెంట్ పెట్టాలి, నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కాలి. అయితే ట్రైన్ ఇంకా చాలా టైం ఉంది అనుకోండి, అందుకోసం రిలాక్సింగ్గా ఉన్నా. లేకపోతే ఎవరో ఒకరు వైఫై అన్న అడిగేసేవాడిని వెళ్ళి. వైఫై ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టవర్ ఉంది కానీ సిగ్నల్ రావట్లా. స్టేషన్లో కూర్చొని అలా రిలాక్స్ అవుతుంటే సెంట్రల్ లైన్లో ఒక ట్రైన్ అయితే వచ్చింది. యాక్చువల్గా అక్కడ స్టాప్ అయితే లేదు. అక్కడ మరి ఎందుకు ఆపారో తెలియదు. వచ్చి ఎక్కమని చెప్పి అయితే ఆయన సైడ్ చేసాడు. వెంటనే వెళ్ళి ఎక్కుతున్నా. సెంట్రల్లో అండి ట్రైన్, మన కోసం ఆపాడు. రిక్వెస్ట్ చేస్తా. ఒంటరిగా కూర్చున్నానో మరి ఎందుకో తెలీదు, ట్రైన్ అయితే ఆపారు. రావణపేట దాకా వెళ్తుంది. అక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కన్నారు ఆయన. థ్యాంక్స్ చెప్పే టైం కూడా లేదు, కంగారులో కాకపోతే చెక్కేసా. రావణపాడు స్టేషన్లో దిగి విజయవాడకి అయితే ఇంకో ట్రైన్ అయితే ఎక్కానమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అవుతుంది. అయితే నెక్స్ట్ 6 అవర్స్ కూడా ఇంకో వ్లాగ్ అయితే చేస్తాను. మొత్తం అసలు 48 అవర్స్ కలిపి ఒకే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. కానీ క్లియర్ కట్గా మొత్తం చూపించాలి. అసలు ఈ ఛాలెంజ్ మొత్తం ఎలా వెళ్ళింది అంతే తెలియాలి అంటే కనుక 6 అవర్స్ చొప్పున, లేకపోతే లేదా 12 అవర్స్ చొప్పున అయితే చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యానమాట. ఇప్పుడైతే విజయవాడ వెళ్తాను. ఇక్కడ దాకా ఒక గంట అయితే, ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. ఇంకా కొంచెం కొత్తగా టాస్క్ అయితే చాలా గట్టిగా పెట్టుకుంటున్నా.
అసలు మామూలుగా ఓపిక అనేది నాకు చాలా తక్కువ, కానీ నాకు నేనే పరీక్ష పెట్టుకున్నట్టు అవుతుంది ఇది. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిద్దో. ఇప్పుడైతే విజయవాడ అయితే వెళ్తున్నాను, రావర్పాడు నుంచి. విజయవాడ నుంచి వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తాను.